మన దేశ రాజధాని ఢిల్లీ ఎప్పుడూ రద్దీగా కోలాహలంగా ఉంటుంది. కానీ 2025 నవంబర్ 10వ తేదీ సాయంత్రం ఆ కోలాహలం ఒక్కసారిగా హాహాకారంగా మారింది. ఎర్రకోట సమీపంలో జరిగిన ఒక కారు బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కానీ ఆ పేలుడు ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. దాని వెనక కొన్ని గంటల ముందు నుంచే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక థ్రిల్లర్ లాంటి ఆపరేషన్ ఉంది. ఆ రోజు అసలేం జరిగిందో తెలుసుకుంటే మన సైనికులు, పోలీసులు మనల్ని కాపాడటానికి ఎంత పెద్ద యుద్ధం చేస్తున్నారో అర్థమవుతుంది. 6 నెలల క్రితం మే 14, 2025 పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు నుండే దేశ భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. నవంబర్ 9, 2025 గుజరాత్ ఢిల్లీ పేలుడుకు కేవలం 24 గంటల ముందు గుజరాత్లో పోలీసులు హైదరాబాదుకు చెందిన ఒక డాక్టర్ను అరెస్టు చేశారు. అతనికి ISI ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయి. అతని ప్లాన్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. రైసిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని ఉపయోగించి ఢిల్లీ, లక్నో వంటి నగరాల్లో జనాల ఆహారం, నీళ్లలో కలిపి చంపాలని చూశాడు. అతని దగ్గర డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుండి జారవిడ్చిన ఆయుధాలు కూడా దొరికాయి. దేశంలో వైట్ కాలర్ టెర్రరిజం ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఇది మొదటి సంకేతం. నవంబర్ 10, 2025 ఉదయం లక్నో 15 రోజులుగా సాగుతున్న ఒక రహస్య ఆపరేషన్ క్లైమాక్స్ కు చేరుకుంది. జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక పెద్ద నెట్వర్క్ ను పోలీసులు టార్గెట్ చేశారు. అందులో భాగంగా లక్నోలో డాక్టర్ షహీన్ అనే ఒక మహిళా డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ఆమె కారులో AK-47 రైఫిల్ దొరికింది. నవంబర్ 10, 2025 మధ్యాహ్నం ఫరీదాబాద్ అదే ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీకి సమీపంలో ఉన్న ఫరీదాబాద్ లో పోలీసులు మరో డాక్టర్ గనయ్ ఇంటిపై దాడి చేశారు. అక్కడ వాళ్లకి దిమ్మ తిరిగేంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు దొరికాయి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్. ఆ నెట్వర్క్ కు చెందిన 8 మందిని అరెస్టు చేశారు. నవంబర్ 10, 2025 సాయంత్రం 7 ఢిల్లీ ఫరీదాబాద్ లో తమ వాళ్లు అందరూ అరెస్ట్ అయ్యారన్న వార్త ఢిల్లీలో కారులు తిరుగుతున్న మరో డాక్టర్ మొహమ్మద్ ఉమర్ కు చేరింది. అతను కూడా ఇదే టెర్రర్ ముఠాకు చెందినవాడు. అతని కారు నిండా పేలుడు పదార్థాలు ఉన్నాయి. తన నెట్వర్క్ మొత్తం పట్టుబడటంతో అతనికి ఏం చేయాలో పాలపోలేదు. భయంతో, ఆందోళనతో, బహుశా పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో లేదా టార్గెట్ కు ముందే పేల్చేయాలనే కంగారులో ఎర్రకోట సమీపంలోని రద్దీ ప్రాంతంలో ఆ కారు పేలిపోయింది. చూశారా, ఒకవైపు పోలీసులు ఉగ్రవాదుల ఆట కట్టిస్తుంటే మరోవైపు వాళ్లల్లో ఒకడు తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మనకు ఒకటి గుర్తు చేస్తోంది. మన భద్రతా దళాలు ప్రతిక్షణం పోరాడుతూనే ఉన్నాయి. వాళ్ల వల్లే మనం ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాం. వాళ్లకి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం. జై హింద్.